లక్ష్మణదేవర నవ్వు. శ్రీరాముడు రావణాసురుని చంపి సీతను తీసుకొని సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, ఇతర కపివీరులతో కూడా అయోధ్యకు వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయిల సంతోషానికైతే అవధులు లేనే లేవు. భరత శత్రుఘ్నుల ఉత్సాహానికి, అయోధ్య ప్రజల యొక్క ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయినాయి. అదే సమయంలో దేవతలు, మహర్షులు శ్రీరామ పట్టాభిషేకానికి వచ్చారు. శ్రీరాముడు సీతా సమేతుడై కొలువు తీరి ఉన్నాడు. ఇంతలోనే ఉన్నట్లుండి లక్ష్మణుడికి ఆవులింత వచ్చింది. కళ్ళు బరువెక్కిపోయినాయి, మూతలు పడ్డాయి. మెల్లగా లేచాడు, కళ్ళు తెరిచాడు. తల ఊపుతూ పకా పకామని నవ్వాడు లక్ష్మణుడు. కొలువంతా చిన్నబోయింది. గగన వీధులలోని గంగను శిరస్సు మీద నిలుపుకున్నందుకు లక్ష్మణుడేమన్నా నవ్వాడేమో అని చెప్పి ఈశ్వరుడు అనుకుని తల ఉంచుకున్నాడు. శివపార్వతుల వివాహ సమయంలో తాను నడుస్తూ కింద పడి నడుము విరిగినందుకు నవ్వాడేమో అని చెప్పి జాంబవంతుడు తలచి తల వంచుకున్నాడు. ఇంద్రజిత్తు నాగపాశాన్ని ప్రయోగించినప్పుడు శ్రీరాముని బంధించినందుకేమోనని చెప్పి ఆదిశేషుడు తల వంచుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి అయినటువంటి వాలిని చంపినప్పటికీ తాను శ్రీరాముని సేవిస్తూ ఆ వేడుక కూడు తిన్నందుకేమో అని చెప్పి అంగదుడు భావించాడు, తల వంచుకున్నాడు. ఇక అన్నయ్యైన వారిని చంపించి కిష్కింద రాజ్యాన్ని ఏల్తున్నందుకు సుగ్రీవుడు సిగ్గుతో తల వంచుకున్నాడు, లక్ష్మణుడు అందుకు నవ్వాడేమోనని. ఈ లంకా నగర గుట్టు రట్టు అన్నీ కూడా తెలిపి తన అన్న అయినటువంటి రావణాసురుని చంపించినందుకేమోనని చెప్పి విభీషణుడు తల వంచుకున్నాడు. ఎంత పెద్దవాడైనా పడుచువాడైనా ఇంద్రజిత్తు చేత పట్టుబడినందుకేమోనని చెప్పి హనుమంతుడు అనుకున్నాడు. తమ తల్లి అయినటువంటి కైక రాజ్యాన్ని పుచ్చుకొని శ్రీరాముని అరణ్యవాసానికి పంపించినందుకేమో లక్ష్మణుడు నవ్వాడు అని చెప్పి భరత శత్రుఘ్నుడు తల వంచుకున్నారు. ఇంకా కారడవిలో దశకంఠుని చేతికి చిక్కిన తనను శ్రీరాముడు తన పక్కన కూర్చుండబెట్టుకున్నందుకేమోనని చెప్పి సీతాదేవి తల వంచుకొని కూర్చున్నది. ఈ విధంగా ఆ సభలోని వాళ్ళ అందరూ కూడా అవమాన భారంతో తలలు వంచుకున్నందుకు శ్రీరామునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. లక్ష్మణుని మీద కత్తి దూశాడు, తల నరకడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతించు ప్రభు అని శ్రీరామునికి అడ్డుపడ్డారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని అడిగాడు, ఎందుకు నవ్వావు అని. లక్ష్మణుడు అన్నాడు, అన్నగారి పాదాలకు నమస్కరించి ఈ విధంగా అన్నాడు, మనము అడవులకు వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి పర్ణశాలలో మీరు నిద్రిస్తూ ఉంటే నేను ధనుర్బాణాలను ధరించి కాపలా ఉన్నాను. 2 జాముల వేళ నిద్రాదేవి వచ్చి
నేను నిద్రకు లోను కాకుండా ఉండటం అనేది ప్రకృతి విరుద్ధము అని అన్నది. అప్పుడు నేను ఆమెకి నమస్కరించి, మా అన్నకు, వదినకు నేను కాపలా ఉండాలి. అయోధ్యలో నా వియోగంతోటి ఉన్నటువంటి ఊర్మిళను రాత్రింబవళ్ళు లేవకుండా ఆవహించు అని. ఆ అరణ్యవాసం 14 సంవత్సరాలు ముగిసిన తరువాత శ్రీరామ పట్టాభిషేక అనంతరము నన్ను ఆవహించు అని ప్రార్థించాను. ఇప్పుడు సరిగ్గా అన్నమాట ప్రకారం ఒక్క గడియ కూడా ఆలస్యం లేకుండా నిద్రాదేవి నన్ను ఆవహించటంతో నవ్వాను అని చెప్పాడు లక్ష్మణుడు. ఇది విన్నగానే శ్రీరాముని హృదయం కరిగిపోయింది. లక్ష్మణుని యొక్క నిస్వార్థమైన సేవా తత్పరతకు శ్రీరాముడు ఎంతో పొంగిపోయినాడు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, ఇందుకు ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడికి నిద్రా తల్పం అమర్చు, లక్ష్మణుని పాదాలు ఒత్తు అని శ్రీరామునికి చెప్పాడు. ఆనందంతో శ్రీరాముడు అందుకు అంగీకరించాడు. జై శ్రీరామ్.